అండి మరి ఫెస్టివల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీకు చూపించడానికి ఎదురుకు వచ్చేసా. మనం పులిహార చేసుకోవడానికి నేనైతే చింతపండు పులుసు తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మనకి అన్నాలన్నా పాడవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం రైస్ ఉండేసుకున్నాం. ఇది కలుపుకుండేలాగా మనం పులిహారకి రెడీ చేసుకున్నాం. నేనేమో అన్నం వార్చేసాను. ఇప్పుడు అన్నం ఇప్పుడు కూడా వార్చుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు వేడన్నంలోకి మనం కొద్దిగా గ్యాప్ తీసుకుని మనం వేడన్నంలో కొద్దిగా ఆవపిండి ఒక 2 స్పూన్లు ఆవపిండి, 2 స్పూన్లు ఆవపిండి, మనకి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పుడు కరివేపాకు, మనకి ఒక కప్పు నూనె. మనం ఈ 3 ఇందులోనే వేసేసుకుని ఇలా మూత పెట్టేసి ఇలాగా ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుని బాగుంటుంది అన్నమాట. పప్పు నూనె కూడా కొంచెం ఇందులోనే పోసేస్తాను. ఒకసారి పొయ్యి మీద యాచబెట్టుకుని మనం ఇందులో అన్ని పోపులన్నీ వేసేసామన్నమాట. మొత్తం 2 రకాలు కలిపి వేసేసి ఉడకబెట్టేసి ఉంచేసాక అప్పుడు వేసాం. మనకి ఇందులో కొద్దిగా పసుపు, మనం ఇది రైస్ని పెట్టి పులుపు సరిపోయిందో లేదో చూసుకుని మనం మళ్ళీ కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. అయితే అప్పటికప్పుడు రెడీ చేసేసి ఉంచేసుకున్నామంటే ఇలా రైస్ ఉండేసుకున్నాను ఇలాగా కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇది 1 నిమిషం చూసారా? పులిహార అయితే మంచిగా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. మనం తయారు చేసి ఉంచుకున్న మనకి పులుసు అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను నేను. అది ఇప్పుడు కలిపేసుకున్నాను అనమాట. ఓకేనండి. ఇలాగా మీరు కూడా పులిహార పులుసుని రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉండొచ్చుకోండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం వైట్ రైస్ చేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ బంధువులకి, మీ చుట్టాలకి, అందరికి, మీ స్నేహితులకి అందరికి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే అండి. ఎలా వచ్చిందో కొద్దిగా నేను కూడా వేసుకుని చూస్తా చెప్తా. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరేసినవి అన్నీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ అందరికి వస్తాం. బాయ్ అండి.